అహనా పెళ్లి అంట ఓహనా పెళ్లి అంట అహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. భలే పెడుతున్నావమ్మా. శుక్రియా శుక్రియా. ఏంటమ్మా? పెట్టుకో పెట్టుకో పెట్టుకో. ఏ కౌన్ ఓటర్ లిస్ట్ లో ఓటు మిస్ అయిన వాళ్ళ ఉన్నాడు. సైరబాను నేను. అరే చప్, పేరు పెట్టి పిలుస్తున్నావు, ఎవడబే నువ్వు? సైరబాను నేను. నిన్ను నన్ను చూసి కన్ను కొడతావే. సైరబాను నేను గోవిందాన్ని. మాఫ్ కరో మాఫ్ కరో. నీ మాఫ్ కరో తగలయ్యా, తిరిగిపోయింది. వీడెవడు పేదరికానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు. మంచినీళ్ళు ఏమైనా కావాలా? సావు కొట్టి చెవులు ముడి ఇదే. నాన్న కార్తీక్. ఎవడరా నువ్వు పేరు పెట్టి పిలుస్తున్నావు? గణేష్ చందా ఏమైనా కావాలా? నేను నాన్న నీ డూప్లికేట్ నాన్ని. ఓర్ని నువ్వా? ఎవరది? గడ్డం పెట్టుకో, అంకుల్ వస్తున్నాడు. ఎవరినా? ఈ ఇంటి యజమాని. ఈ ఇంటి యజమాని నేను కదా. అది మా కుటుంబానికి యజమాని మా నాన్నగారు. నాకు తాళి కట్టిన ఏకైక భర్త. సుఖీ బాబా. మీరా? ఎన్నాళ్ళకి మీ దర్శన భాగ్యం కలిగింది. నమస్కారం నమస్కారం. నమస్కారం. బాగున్నారా? ఏం బాగులే బావుగారు. ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడు నొప్పి, ఉబ్బసం, దీనికి తోడు ఆయాసం. నాన్నగారు ఏదో మాట వరుసకి అడిగారు. ఆ మాత్రం దానికి ఒంట్లో ఉన్న రోగాల విషయంతో చెప్పాల్సిన అవసరం లేదు. అవును, మీ నెత్తి మీద బొచ్చేది? ఇదే ఏమీ లేదండి. మార్కెట్లోకి ఏదో ఆయిల్ వచ్చింది, అది రాసుకుంటే తలనిండా జుట్టు వస్తుందని ఎవరో చెప్పారు. నమ్మి రాసుకున్నాను, ఉన్నది ఊడిపోయింది. పోతే పోయింది, బొచ్చే కదా. ఈ జీవితంలో ఏది శాశ్వతం గనక. ఆహాహా, ఎంత బాగా సెలవిచ్చారు. దయచేయండి. రండి రండి. బేబీ అంకుల్ చూడు. అంకుల్, ఎవరి దొంగ సన్నాసి? దొరికిపోయాను. దొంగ సన్నాసి కాదమ్మా, మీ మామగారు కార్తీక్ ఫాదరు. అయ్యో సారీ మావయ్య గారు, మీ ఫేస్ దొంగ కోళ్లు పట్టుకునే వాళ్ళ ఉంటేను అలా అన్నాను. అలా అనిపిస్తే మాత్రం మరీ మొహం మీద అనేయడమేనా? క్షమించండి మావయ్య గారు. సారీ, నన్ను ఆశీర్వదించండి. సుపుత్ర కళ్యాణ ప్రాప్తిరస్తు. లేగమ్మా. కానీ మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది. ఎవరు? నాన్నగారు. నాన్నగారు రోజు టీవీలో దినఫలాలు చెప్తూ ఉంటారు. కాదు 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 కాదు, టీవీలో కాదు, ఎక్కడ చూసానే. నేను చెప్తాను కదా, తిరుపతి కొండ మీద పోలీస్ కూడా ఇలాగే అడిగాడమ్మా. ఆడే ఉద్దేశంతో అడిగాడు. నాన్న చిన్న కోటేశ్వర అన్నయ్య ఎక్కడా? ఇంట్లో కూరలు నచ్చట్లేదని 4 ఇల్లు తిరిగి వస్తానని వెళ్ళాడు. 4 ఇళ్ళు తిరగడం ఏమిటి? అబ్బా అంటే అంకుల్, అన్నయ్య భారతీయ వంటకాల మీద రీసెర్చ్ చేస్తున్నాడు. దానికి ఇంటింటికి తిరగడం దీనికి? 4 ఇళ్లలో అడుగు తింటేనే కదా టేస్ట్ తెలిసేది. అడుక్కు తింటాడా? అదే మన భారతీయ సంస్కృతి గొప్పతనం. ఏది అడుక్కోవడమా? అంటే చిన్నన్నయ్య, ప్రయాణం చేసి వచ్చిన మనిషికి స్నానాలు ఏర్పాటు ఏమైనా ఉందా, లేక ఓ నిలబెట్టి మాట్లాడమేనా? మనం తర్వాత మాట్లాడదాం అంకుల్. అలాగే తీసుకెళ్ళి. అది కాదు. పదండి, గెటప్ బాగుంది. మొహం అలా ఉన్నా మీ మావయ్య మహానుభావుడమ్మా. రే కోటిగా ఎక్కడ్రా?
నాది ఎండిపోతుంది. బాబయ్య బాబయ్య వస్తున్నా బాబయ్య. కోటిగా అందుకేరా నాకు ఈ జిన్ అంటే అంత ఇష్టం. నేలకి దీనికి పెద్ద తేడాయే ఉండదు. ఏంట్రా ఇంత స్ట్రాంగ్ గా కలిపావు? నాకు స్ట్రాంగ్ గా ఇష్టం. ఏడిచావులే. ఇంతకీ ఇందులో నంచుకోవడానికి మంచి ఏం తెచ్చావురా? ఎవరికి డౌట్ రాకుండా ఈ కొబ్బరి ముక్కలు తెచ్చాను, తిను. కోటిగా ఎలా ఉండాల్సిన బతుకు ఇలా అయిపోయిందిరా. రే ఎల్ఈడి బల్బ్ వస్తుంది. రండి రండి. బావగారు ఏదో ధ్యానం చేస్తున్నట్టున్నారు. నాన్నగారికి పూజ పూర్తి అయిపోయింది. ఇదిగో తీర్థం ప్రసాదం పుచ్చుకుంటున్నాడు. మహాప్రసాదం. బావగారు దూరం దూరం. ఆచారమా? కాదు, మందాచార్యం. వాసన వస్తుందని దూరం కూసామంటున్నాడు. మందాచారమా? అదే బావగారు మడి మడి. ఏంటమ్మా అది ప్రసాదమా? అవునన్నయ్య గారు, జల పుష్పం. హై, ఇదిగో చేప ముక్క అడిగారుగా, తెచ్చాను. మడన్నారు. చాపేంటి బావగారు? నాన్నగారికి ఆస్మా రోగంలా. అయ్యో పాపం, నిజమా? మరి బత్తిర సోదరులో చేపమని తీసుకోకపోయారా? అదేగా చేస్తుంది. ఇదిగో చేప, ఇదిగో మందు. అది సరే, మరి మడి అంతా జిన్మాయ. అదే సచ్చిదానంద మాయ. అది సరే గాని బావగారు ఓ మంచి ముహూర్తం పెట్టండి. దానికే బాలకృష్ణ 100 సినిమాకా? కాదయ్యా, మీ తమ్ముడు నిశ్చితార్థానికి పెట్టిద్దాం. మంచి పురోహితుని పిలిపించి మరీ పెట్టిద్దాం. రోజులండి మీరే కదా పెడతారు ముహూర్తం. అవును కదా, అవును. నేనే స్వయంగా నేనే పెడతాను. రేపు పొద్దున సంధ్యావందనం అవ్వగానే మంచి ముహూర్తం పెడతాను. ఈ లోపు మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, అలాగే పడుకోండి. బావగారు గంగాజలంలో ఉంది, నాకు కొంచెం ఇస్తారా? నేనేమను ఎంతమందికి ఇవ్వాలి? గో వెళ్ళిపోండి. నాన్నగారిని మందు అడిగితే ఆయన కోపడతాడు. మందు నాకే ఇవ్వడు, నీకెందుకు ఇస్తాడు? మీరు పోండి. అది కాదయ్యా, ఇప్పుడు బా. ఎంతమందికి ఇవ్వాలి? జలపుష్పం. ఏం దొంగతనం చేద్దాం? ఏంట్రా మంత్రి పదవి పోయిన ఎమ్మెల్యేలాగా అంత డల్గా ఉన్నావు? ఏం చెప్పమంటారు సార్, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి నా చేతికి అసలు పనే లేకుండా పోయింది. ఇంకొన్నాళ్ళు ఆగితే దొంగతనం చేయడం పూర్తిగా మర్చిపోతానేమో అని బెంగ పట్టుకుంది సార్. నేర్చుకునే విద్యగా ఎక్కడికి పోతుంది? బాధపడకు. నెట్ ప్రాక్టీస్ లేదే విరాట్ కోహ్లీ కూడా సెంచరీ కొట్టలేడు. అబ్బో, అలా అని ఈ ఇంట్లో ప్రాక్టీస్ మొదలు పెట్టక. నాన్న బంగారం, ఈ 10 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసి వస్తావా? నో. ఏంటి అలా అరిచారు? మరి వాడి చేతిలో 10 లక్షలు పెడితే అరవనా? అంటే మీ కొడుకు మీద మీకు అనుమానమా? అంటే అనుమానం కాదండి, అసలే ఊర్లో అడుగడుగున దొంగ నా కొడుకులే. ఎవడైనా సూట్ కేసు కొట్టేస్తే నా చేతిలో సూట్ కేసు కొట్టేయడం అంటే వీరప్పనికి తెలియకుండా గండం చెక్కలు కొట్టేయడం లాంటిది. నాన్న, ఊర్లో ఉన్న దొంగ నా కొడుకుల గురించి నీకు తెలియదు బంగారం. నాకు తెలియదా? ఈ హైదరాబాద్ లో మొత్తం 10,000 మంది పిక్ పాకెటర్స్, 5,000 మంది చైన్ స్నాచర్స్, 2,000 మంది సూట్ కేసు దొంగలు, 1000 మంది ఇంటి దొంగలు ఉన్నారు. వాళ్ళలో 25% జైల్లో ఉంటే, 25% బెయిల్ మీద బయట ఉంటే, మిగతా 50% సిటీలో అడుగడుగున కాపు కాసి ఉన్నారు యువర్ ఆనర్. పోలీసు వాళ్ళ దగ్గర కూడా ఇంత ఇన్ఫర్మేషన్ ఉండదు. అవును, దొంగ కదా, వాడికి తెలుస్తుంది. ఏది ఏవైనా వీడి చేతికి 10 లక్షలు ఇస్తే ఆ తిరుపతి హుండీలో వేసినట్టే. అదేంటి? ఇవాళ అమావాస్య, పైగా మీ దినఫలాల్లో
నగదు చోరీ అని ఉంది. ఆ తర్వాత మీ ఇష్టం. లేదులేండి, మీరు చెప్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఓ పని చేస్తాను, ఈ డబ్బుని నేనే రేపు వేస్తాను బ్యాంకులో. శుభం భూయాత్. దించు. నా చేత మంచి ఛాన్స్ మిస్ చేయించారు సార్. ఏది దొంగతనం చేయడమా? మీరు నన్ను నమ్మటం లేదు సార్. చూడు, పులి పులిహోర తినిందని చెప్పు, నమ్ముతాను. అదే నువ్వు మారేవంటే ఛాన్స్ లేదబ్బాయ్. అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు పెళ్ళంట, టామ్ టామ్ టామ్. ట్రాయ్ ట్రాయ్ ట్రాయ్. ఓ ఓ ఏంటి కొత్త సినిమా టీజర్లో అలా కలకలకల్లాడిపోతున్నావు? అంటే పెళ్లి అనే నా బ్లాక్ అండ్ వైట్ కలని రాజమౌళి సినిమా తీసి చూపిస్తున్నట్టుంది. అబ్బో, టీవీలో ట్రైలర్ పడగానే సినిమా రిలీజ్ అయినట్టు కాదు నాన్న. మరి పెళ్లిళ్ళు అసెంబ్లీలో సమావేశాలు లాంటివి, ఏ ఛానల్ వాయిదా పడొచ్చు. మధ్యలో ఈ ట్విస్ట్ ఏంటి? నమస్కారం మావి గారు. సుఖీ బావా. ఎక్కడికమ్మా? షాపింగ్ కా? ఐఫోన్ లో ఐ క్లాస్ గా ఉండేదానివి, చైనా ఫోన్ లో సింపుల్ గా ఏంటమ్మా? లొకేషన్ బట్టి డ్రెస్ అంకుల్. లోకల్ కొస్తే లోకల్ ఫోనే కదా. అంటే మీ లో క్లాస్ అని వికరిస్తున్నావా? అయ్యో, నేనలా అనలేదు. నీ వెటకారంలోనే తెలుస్తుందిలే. చూడమ్మా, భర్త ఫోన్ అయితే భార్య సిమ్ కార్డ్ లాంటిది. ఈ రెండిట్లో ఏది లేకపోయినా సరే ఫోను పనిచేయదు. ఫోన్ పనిచేయాలంటే ఈ రెండిటితో పాటు రీఛార్జ్ కూడా ఉండాలి. ఆ రీఛార్జే ఇద్దరి మధ్య ప్రేమరా. ఓకే అండి, ఇక మేము బయలుదేరుతాము. శుభం. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. రా. ఎంత గొప్పగా చెప్పారు. గ్రహం బెల్గాన్ బ్రతికే ఉంటే ఫోన్ కనిపెట్టినందుకు ఇప్పుడే ఇక్కడే ఊరేసుకొని చచ్చు. అయ్యా, పొద్దున్నే ఎక్కడికి బయలుదేరావు? బ్యాంకులో అకౌంట్ క్లోజ్ చేయాలయ్యా. దీనికి రాత్రి కల్లో బ్యాంక్ బోర్డు తిప్పేసినట్టు కల వచ్చిందయ్యా. ఆ బ్యాంక్ వాళ్ళు మీ కళని నిజం చేస్తామని పేపర్లో యాడ్ ఇచ్చారు అయ్య గారు. నీలో చమత్కారం బాగుందయ్యా. మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? డిన్నర్ చేస్తా ఉంటారయ్యా. పొద్దున్నే తినేదాన్ని డిన్నర్ అనకూడదయ్యా, బ్రేక్ఫాస్ట్ అనాలి. తెలుసు, మా నాన్న రాత్రి మిగిలిందే కదా తింటున్నాడు, అందుకనే. గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్ అమ్మా. కొంచెం థ్యాంక్ యూ. మయ్యూ, ఒక్క నిమిషం. ఏంటి? ఒక సెల్ఫీ తీసుకుందాం అమ్మి. చెయ్యివే. నీతో సెల్ఫీనా? అవును, కార్తిక్ హారిక సెల్ఫీ తీసుకుని గిన్నిస్ బుక్ లో పెడితే బోల్డ్ అని లైక్లు వచ్చాయి. దేడిది మా, అది గిన్నిస్ బుక్ కాదు బే, ఫేస్బుక్. ఏదో ఒక బుక్లే, మనం కూడా పెడదాం మయ్యూ. అరే, దానికి అకౌంట్ ఉండాలిరా బాయ్. బ్యాంక్ లో నాకు అకౌంట్ ఉంది. అరే ఓ పాగల్, అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ కాదురా, ఫేస్బుక్ అకౌంట్. అట్నా? ఇప్పుడు నేను బయటికి పోతున్నా, ఏ కొట్లో అమ్ముతారో చెప్పు, ఒకటి కొనుక్కుని వస్తానమ్మి. ముష్టి అదవా, ఇంకోసారి సెల్ఫీ గిల్ఫీ అన్నావంటే వద్దలేదు నీ అయ్యా. ఛే, బయలుదేరిన టైమే సరిలేదు, లోపలికే పోతా. అమ్మో. సుందరి సుందరి, మొన్న ఈ సీరియల్లో ఒక సెంటిమెంట్ డైలాగ్ చెప్పావు. చెప్పాను. చాలా బాగా చెప్పావు. ఏదో ఒకసారి చెప్పు. వీడే నీ మూడు అనుకో. చెప్తాను. యాండి, ఈ కుంకుమతో ఈ గాజులతో సుమంగళిగా మీ ఒళ్ళో పోవాలనుందండి. ఆహాహా, ఏం దాంపత్యం, ఏం దాంపత్యం! ఇంత చిన్న వయసులో ఇంత ముసలి వైరాగ్యం. భార్య అంటే ఇలా ఉండాలి. అదంటుంది సుమంగలిగా పోదామని కాదు, మరి సుమంగలి బట్టల షాప్ పోదామంటుంది. ఆ? అంటే అందులోనే హారికకి సారీ తీసుకుందామని తన ఉద్దేశం.
హారికంటే మీ అందరికి ఎంత అభిమానం, ఎంత ప్రేమ. మీ అందరూ చల్లగా ఉంటారు. హారిక ఉన్నంత వరకు మా ఫ్యామిలీకి ఏ లోటు రాదు. ఏమంటున్నావు? అది అదే మేమంతా ఉండగా హారికకి ఏ రోటు రాదు అంటున్నాడు. ఏది ఏమైనా మీ ఇద్దరిని చూస్తుంటే మహేష్ బాబు నమ్రతా శిరోడ్కర్ని చూస్తున్నట్టుందయ్యా. ఇద్దరు పక్కపక్క నుంచొని ఫోటో తీసుకుంటాను. జగడమే జగడమే. ఇది వీడియో కాదయ్యా, పరిగెత్తక్కర్లా. నుంచో ఫోటో చెయ్యి దించు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత అందంగా ఉన్నావురా. ఛీ, కాస్త ముందు పుట్టుంటే ఆ ఖైదీ సినిమాలో మెగాస్టార్ బదులు నిన్న హీరోగా పెట్టేవాళ్ళు కదరా. ఎంత పని చేసావురా. అయినా పర్లేదు. లేకరా, నీదో గెటప్, ఆ గెటప్ కో సోకు. ఇక్కడ చూడరా, ఇంత పెద్ద గడ్డం, విగ్గు, గాలాడట్లే. అయినా ఓల్డ్ గెటప్ మీకెందుకండి చౌకులు. పక్కకి రండి. రేయ్, ఇట్స్ టూ మచ్. పెద్దోడనే గౌరవం లేకుండా అబ్బా, అదంతా ఏం కుదరదు. ఎక్కువ చేసావు, మంజుని పిలుస్తా. అదే జీ, నగలు తెచ్చాం. ఎక్కడో చూసాం. నువ్వు దొంగ దొంగ, చోర్ చోర్ చోర్, దొంగ దొంగ దొంగ, చోర్. రే బంగారం, వాడిని చూసి ఎందుకురా పారిపోతున్నాడు? అది మరి వాడికి నేను రెగ్యులర్ కస్టమర్ని. కొంటంలోనా కొట్టేయటంలోనా? కొంటే భయపడి ఎందుకు పారిపోతాడు? దొంగ దొంగ, చోర్. ఏయ్ కమల్జీ, కమల్జీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీ లోపల దొంగ ఉన్నాడు. లోపల దొంగ ఉన్నాడా? జీ, రేయ్, అర్జెంట్ గా ఇక్కడి నుంచి పారిపో. No, never, nothing. ఎవడైనా మనల్ని చూసి పారిపోవాల్సిందే, మనం పారిపోం. ఎక్కడ ఉన్నాడు చూపించండి. మీ ఇంటిలో దొంగ ఉన్నాడు. చూపించండి, మీకేం కాదు. నేను ఉన్నాను అక్కడే కదా. ఆ రూమ్ లోనే ఉన్నాడు. ఇక్కడ చూపించండి. రేయ్ బంగారం, ఆ ముసలోడు మారోని పట్టుకొని వస్తున్నాడు రా. వాడి కానీ నిన్ను ఇక్కడ చూసాడంటే మన కొంప కొల్లేరైపోద్ది. ప్లీజ్ ఇక్కడి నుంచి పారిపోరా. నేనెప్పుడు పోలీసులను చూసి కూడా పారిపోలేదు, కానీ ఇప్పుడు నీకోసం నీకోసం పారిపోతాను. బంగారు, పారిపోరా. ఎంజాయ్. రండి చూపించండి. ఏడి దొంగేడి? ఇతనితోనే చూసినాం సాబ్. ఏంటి ఈయన? ఆయన ముఖం అలా ఉంటుంది కదా, దొంగ కాడు. బావగారు బాధపడకండి, నేను చెప్తున్నా కదా. ఏంటండి గొడవ? అబే ఏం లేదయ్యా, ఇంట్లో ఆడవాళ్ళు నగలు తీసుకుంటారని సేట్జీని నేనే తీసుకురమ్మని చెప్పాను. సేట్జీ, ఇంట్లో ఆడవాళ్ళందరికీ అన్ని చూపించండి, ఎవరికి ఏం కావాలో అది ఇచ్చేసేయండి, బిల్లు మాత్రం ఈయనకి ఇవ్వండి. కంగారు పడ్డారా? జోక్ చేశా. జోకు. థు, మీ మామ వాడి జోకు. సజ్జీ, ఫాలో మీ. మన అబ్బాయి అమ్మాయి జాతకాలు ఒకసారి చూపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఏమంటారు? అబ్బే, పోయిన ఉగాది నుండి నాకు జాతకాలమే పూర్తి నమ్మకం పోయిందండి. ఏంటి మీకు కూడా? అవును, సంవత్సరం తిరగకుండానే నేను ఒక ఇంటి వాడిని అవుతానని జ్యోతిష్కుడు చెప్పాడు. అవలేదా? అవ్వకపోగా ఉన్న 2 ఇళ్లలోంచి ఒక ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. వాణ్ణి నిలదీస్తే నేను చెప్పింది అదే కదా, ఒక్కింటి వాడు అయ్యావుగా అన్నాడు. మా కార్తీక్ కి జాతకంలో మాత్రం బాగా బలిసినోడింటికే అల్లుడుగా వెళ్తాడని ఉంది. బలిసిరోని నేనేనమ్మా. చూడు, ఆయన బుర్ర మీద బొచ్చు లేకపోయినా లోపల గుచ్చుంది. ఆయన రూపాయి కూడబెట్టి కోట్లు చేసింది అంతా నీ కొడుక్కిచ్చి ఆయన రోడ్డు మీద పడి అమ్మా బాబు తల్లే అని బిచ్చం ఎత్తుకోవడానికి కాదు. ఏదో మనలాంటి సాంప్రదాయమైన కుటుంబంలో వాళ్ళ అమ్మాయినిచ్చి మన అబ్బాయి కాలు కడిగి ఆ నీళ్ళని బొచ్చు లేకపోయినా చల్లగా గుండె మీద జల్లుకోవడానికి. మీరు చెప్పింది అర్థం కాకపోయినా మీ భావావేశం నచ్చింది. ఏంటి అర్థం కాలేదా? మరీ ఎక్కువగా లాగకు.
విషయం తెగేలా ఉంది. నాకు అలాగే అనిపిస్తుంది. కోటిబాబు గారు, అమ్మా మీ ముక్కుకేమైందండి? నిన్న వడదెబ్బ తగిలింది. అన్నయ్య నేనంతా నువ్వు ఇంట్లోనే ఉన్నావుగా? ఇంట్లో ఉంటేనే తగిలింది. ఇంట్లోనే ఉంటే వడదెబ్బ ఎలా తగిలింది? మా ఆవిడ వడ తీసుకుని కొట్టుండ్లే, అందుకే వడదెబ్బ తగిలింది. నవ్వింది చాలే, తగిలినోడు తెలుస్తుంది దెబ్బ. నీకు ఇది 10వ చెప్తున్నాను, ఇది గోవిందు నంబర్ కాదు, మా బావగారి నంబర్ అని. రే నీకెన్నిసార్లు చెప్పాలరా తింగరేదవా, ఇది గోవింద్ గారి నంబరే, ఒకసారి వాడిని పిలవరా. రేయ్ నన్నే తింగర వేదమంటావురా? రేయ్ నా గురించి నీకు తెలియదు. ఫోన్ పెట్టే, పెట్టేరా ముందు ఫోన్ పెట్టే చెప్తాను. పెట్టండ్రా. పెట్టవా? ఎవరు అంకుల్? ఎవడో తింగర వేదవా? మీ నాన్నగారి నంబర్కి ఫోన్ చేసి గోవిందున్నాడా గోవిందున్నాడా అని 10 సార్లు పొద్దు నుంచి. నేను మాట్లాడినా? మాట్లాడు మాట్లాడు, పీకు నాకు పీకు. హలో, నేను కార్తీక్ మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది? ఒరే కార్తిక్, నేనురా ఆచార్యని. ఓ నువ్వాచారి, ఒక్క నిమిషం. మా ఫ్రెండ్ అంకుల్. నీ ఫ్రెండా? ఆ, కాస్త వాడిని మర్యాద నేర్చుకోమను. ఆ, ఆ. చెప్పరా చారి, ఏంటి విషయం? వాడెవడరా బాబు, జిడ్డుగాడిలా వదలడు. అదో పెద్ద డైలీ సీరియల్ కానీ అసలు నువ్వెందుకు ఫోన్ చేసావో చెప్పు. అరే నువ్వు చెప్పిండేటు దుర్ముహూర్తం వచ్చింది, ఆ రోజు అమావాస్య, అది చెప్తామని ఫోన్ చేశాను రా. ఆ? అమావాస్య